ఈ కుర్రాడికి మెరుపు తగిలి అనుకోకుండా తన వ్యాన్తో ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోతాడు. ఇతడికి అక్కడి వాతావరణం విచిత్రంగా అనిపిస్తుంది. ఇంతలో ఒక అమ్మాయిని ఇద్దరు బందిపోటులు వెంబడిస్తూ ఉంటారు. ఇంతలో ఈ కుర్రాడి వ్యాను బ్రేకులు పడకపోవడంతో అనుకోకుండా ఆ ఇద్దరి బందిపోట్లను గుద్దేశాడు. ఇతను వ్యాను దిగి వీళ్ల దగ్గరికి వచ్చి చూడగా వీళ్లు చనిపోయి ఉంటారు. ఇతడికి భయం వేసి ఏడుస్తూ వెళ్లిపోతూ ఉండగా ఈ అమ్మాయి ఎదురవుతుంది. ఈమె ఎవరో కాదు, ఈ రాజ్య మహారాణి. అప్పుడు ఈ కుర్రాడు చూసుకోకుండా వ్యానుతో యాక్సిడెంట్ చేసి వీళ్లను చంపేశాను, దయచేసి ఎవరికి చెప్పకండి, నేను పారిపోతాను అని అంటాడు. అప్పుడు ఈమె వీళ్లు బందిపోట్లు, వీళ్లని చంపడం నేరం కాదు అని చెప్తుంది. అలాగే ఇక్కడ ఎక్కువసేపు ఉండటం ప్రమాదం అని చెప్తుంది. అప్పుడు ఈ కుర్రాడు ఈమెను తన వ్యాను దగ్గరికి లాక్కెళతాడు. ఈమె ఈ వ్యాను చూసి దీనికి గుర్రాలు కట్టకుండా ఎలా ముందుకు వెళ్తుంది అని అడుగుతుంది. అప్పుడు ఈ కుర్రాడు ఇది మా ప్రపంచంలో కొత్త టెక్నాలజీ అని చెప్తాడు. మిగతా స్టోరీ కావాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.